నమస్తే, నేను మీ అశ్విని కుమార్. కొన్ని నెలల కిందట జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్డీఏ అనుకున్నన్ని స్థానాలు సాధించలేదు. మహావికాస్ అఘాడీ ఎన్డీఏని దాటి గొప్ప పర్ఫార్మెన్స్ చేసింది లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో. ఇలాగే అసెంబ్లీ ఎన్నికల్లో లేదా తర్వాత రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము ఇట్లాగే పర్ఫామ్ చేస్తాము, మా పనితీరు ఇలాగే ఉంటుందంటూ కూడా మహావికాస్ అఘాడీ నాయకులంతా కూడా మాట్లాడారు లోక్సభ ఫలితాల తర్వాత. కానీ మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, 11 స్థానాలకి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ గేమ్ చేంజర్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ 11 స్థానాల్లో ఎన్డీఏ బలం లేకపోయినప్పటికీ 9 స్థానాల్లో పోటీ చేసింది. ఎన్డీఏ బలం 42, 9 గెలవాలంటే 47 కావాలి. 9 స్థానాల్లో పోటీ చేసిన ఎన్డీఏ 9కి 9 గెలిచింది. అన్నీ మేమే గెలుస్తామంటూ విరవీగిన మహావికాస్ అఘాడీ ఎంబీఏకి మాత్రం కేవలం 2 స్థానాలు, అంటే కాంగ్రెస్ కూటమికి 2 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎన్డీఏ గెలిచిన 9 స్థానాల్లో కూడా బీజేపీ 5 గెలిచింది. శివసేన ఏక్నాథ్ షిండే మెయిన్ అదే శివసేన, సో శివసేన 2 గెలిచింది. ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 2 గెలిచింది. కాంగ్రెస్ ఇండియా అలయన్స్లో కాంగ్రెస్ 1 గెలిచింది. శివసేన ఉద్ధవ్ ఠాక్రే 1 స్థానం సరిపెట్టుకున్నారు. సో ఇక్కడ మొత్తం కూడా ఈ కథ అంతా నడిపిందంతా కూడా దేవేంద్ర ఫడ్నవీస్ అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన దీంతో హ్యాట్రిక్ సాధించారని చెప్పచ్చు. ఎందుకంటే 2022లో కూడా రాజ్యసభలో అంత బలం లేకపోయినప్పటికీ కూడా ఫడ్నవీసే 3వ అభ్యర్థి రాజ్యసభలో ఎంటర్ అయింది బలం లేకుండా. ఆయన అక్కడ కూడా చాలా గేమ్ చేంజ్ చేశారు 2022లో. అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 5గురిని నిలబెట్టి 5వ అభ్యర్థిని కూడా గెలిపించుకున్నారు తన చాకచక్యంతో. అట్లాగే ఇప్పుడు 9 మందిలో కూడా కీన్ పాత్ర ఉంది దేవేంద్ర ఫడ్నవీస్ది. సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో 11కి 9 స్థానాలు గెలుచుకొని ఒక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మేమేంటో చూపిస్తా ఉన్నదైతే ఒకటి గట్టిగా ఛాలెంజ్ ఇస్తుతోంది మహావికాస్ అఘాడీకి. దేవేంద్ర ఫడ్నవీస్ గురించి చాలా చెప్పుకోవాలి. అంతకుముందు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా శివసేనతో కలిసి ప్రచారానికి వెళ్ళారు. ప్రచారంలో వెళ్ళాక గెలిచాక ఉద్ధవ్ ఠాక్రే తనకి ముఖ్యమంత్రి స్థానం కావాలంటాం, అక్కడ పార్టీ విడిపోవటం, తర్వాత ఉద్ధవ్ ఠాక్రే ఎక్కడా కూడా దేవేంద్ర ఫడ్నవీస్ హైకమాండ్ ఏం చెప్తే అది తోచ తప్పకుండా పాటించి ప్రతిపక్షంలో కూర్చుంటాం. ఆ తర్వాత జరిగిన పరిణామాలంతా కూడా శివసేన చీలిపోవటం, ఎన్సీపీ చీలిపోవటం, ఆ తర్వాత ఎన్డీఏ అక్కడ అధికారంలోకి రావటం మహారాష్ట్రలో వచ్చినా కూడా ఫడ్నవీస్ హైకమాండ్ ఏం చెప్పిందో అదే పాటించారు. అప్పుడు కూడా ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి ఆయన ఎక్కడ మొహమాటానికి పోకుండా ఉప ముఖ్యమంత్రిగానే ఫడ్నవీస్ తన రోల్ని తను ప్లే చేశారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లియర్గా చెప్పచ్చు 9కి 9 గెలిచిన దాంట్లో ఫడ్నవీస్ తన గేమ్ ప్లాన్తోనే కరెక్ట్గా వర్కౌట్ అయిందని చెప్పచ్చు. ఎందుకంటే 47 ఓట్లు, 47 అంటే అక్కడ ఎన్డీఏకి ఉన్నది 42, 5 ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరిగింది ఇండియా అలయన్స్ నుంచి. ఆ క్రాస్ ఓటింగ్ కూడా మొత్తం అంతా నడిపించింది కూడా ఫడ్నవీస్ అనే చెప్పుకుంటున్నారు మహారాష్ట్రలో. థ్యాంక్ యూ.